2 లక్షలకు పైగా రుణాలుండి ఇంకా మాఫీ అమలు కాని రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి చేస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన ప్రజాపాలన వార్డు సభలో మాట్లాడారు. వార్డు గ్రామ సభలో దరఖాస్తును స్వీకరించాలన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లలో ఎవరి జోక్యం ఉండదని, అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని చెప్పారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని చెప్పారు. ఇవ్వమని అడుగుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఒకటో అరో కావాల్సుకొని కొంత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసినా వెంటనే ప్రభుత్వం పక్షాన అధికారి ఈ ప్రక్రియ ఇప్పుడు ముగిసేది కాదు, అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పడంతో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. రాజకీయం చేయాలనుకున్నాడు ఎప్పుడు రాజకీయం చేస్తాడు. 10 సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఇల్లు కట్టలే, దాని తర్వాత ఉపాధి భూమి లేని హామీ వాళ్ళకి ఏమి ఇవ్వలే. ఇవాళ మేము అన్ని కార్యక్రమాలు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇస్తూ ఉంటుంటే ఇవాళ ఈ విధంగా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నాం, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు కనీసం ఈ బిడ్డ ఆ ఇంటి కోడలైతే మార్చుకునే అవకాశం లేదు. కుటుంబాలు వేరుపడి వేరువేరు కుటుంబాలైతే రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి లేదు. మేము వాళ్ళందరితో పాటుగా అర్హత అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. మా బాధ్యత. ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి, వాళ్ళు చెప్పే మాటలు వినకండి. మేము ఇవ్వనప్పుడు మీరు తప్పకుండా నిరసన చెప్పి అడిగే హక్కు మీకుంది. అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. సపోజ్ మేము నియోజకవర్గాన్ని 3,500 ఇస్తున్నాం, 10,000 వచ్చారనుకో సెకండ్ ఇయర్ ఇస్తాం. ఇది కనీసం వాళ్ళైతే 3,500 ఇల్లు కాదు. ఇలా కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం తీసుకో, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ పుట్టిందా? లేదా ఎన్ని నియోజకవర్గాలు లేకుంటున్నాయి? కాబట్టి మేము మాటల ప్రకారం ఇప్పటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ